ఇవన్నీ మామిడికాయ ఆవకాయ వేస్తున్నానండి. చక్కగా ఇలా కాయలు పుల్ల ఇప్పుడు బాగుంటాయి కాయలు. ఇలా కాయలు తెచ్చుకొని శుభ్రంగా వేసుకొని ఇవ్వండి ఇలా చిన్న ముక్కలుగా తొక్కులుగానే తీసుకోండి. దాంట్లో ఆవపిండి, కారం, ఉప్పు, ఇవ్వండి మెంతులు, ఇవ్వండి ఆవకాయకి, మామిడికాయ ఆవకాయకి అవి కలిపి చూపిస్తాను. ఇవ్వండి కొంచెం నూనె వేసుకొని ఇలా నూనెతో ముక్కలు కలుపుకుంటే నూనె వేసాను ఇందులో. ఇదిగో నూనెలో ముక్క కలిపితే బాగుంటుంది చక్కగా. కారం, ఉప్పు, ఆవపిండి కూడా ఇలా తరుకోండి. ఈ గ్లాసులు ఉన్నాయి 2 ముక్కలు. ఇవ్వండి మెంతులు కూడా వేసేసుకోండి ఇందులో, బాగుంటాయి అంతే. ఇవ్వండి ఉప్పు సరిపడా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇవ్వండి ఆవపిండి ఎంత ఉంది కాబట్టి కారం ఇలా వేసుకోవాలన్నమాట. పసుపిండి కావాలంటే వేసుకోవాలి. ఇదండి మామిడికాయ ఆవకాయ. మామూలుగా ఊరగాయలు ఎలా పెట్టుకుంటాం, సంవత్సరం ఊరగాయలు, అలా శాంపిల్గా చిన్న ఆవకాయలు మామిడికాయలు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. పిండి కావాలి కదా, కొంచెం కారం ఆవగా పోయేసాను కొంచెం, ఇలా అంటే బాగుంటుంది. మామిడికాయలతో ఆవకాయ అండి. పెద్ద ఊరగాయలు ఎలా పెట్టుకుంటామో అలాగే చిన్నగా చక్కగా కాయలు వచ్చినప్పుడు పిండిలతో కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఉప్పు సరిపడా వేసుకోండి కావాలంటే. నాకు సరిపోయిందని వేసాను, మీరు కావాలంటే వేసుకోండి కొంచెం సరిపోతే. ఆవకాయ కారంను ఆవపిండి అది కూడా కారం కూడా సరిపోతే మీరు వేసుకోండి, పోసుకోవచ్చు కొద్దిగా. సరిపడా వేసుకోండి. 4 పక్కల కలవాలి కదా, అందుకని కొంచెం వేసాను. దాంతే 4 పక్కలే కలుస్తుంది. ఇలా కలిపేసుకొని వేసుకొని మామిడికాయలతో ఆవకాయ ఉప్పు సమానంగా వేసుకోండి. కావాలంటే కారం అనుకున్న వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు, ఆవపిండి వేసుకోవచ్చు. ఇదేనండి మామిడికాయలతో ఆవకాయ.